నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగాలి, ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని ఎన్నికల ప్రత్యేక అధికారి సూచన. పలు మండలాల్లో పర్యటిస్తూ ఏర్పాట్ల పరిశీలన. జిల్లాలో అనుకూలమైన వాతావరణం, అవసరమైన వనరులు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న వ్యవసాయ పరిశోధనా సంచాలకులు ఉమారెడ్డి. ఉద్యానవన పంటల సాగుపై దృష్టి సారించాలని సూచన. నిరుపేదల కుటుంబాల్లో విద్యా వెలుగులే ఎంఐఎం లక్ష్యం. ఆ పార్టీ యాకుత్పురా ఎమ్మెల్యే అహ్మద్ పాషా స్పష్టీకరణ. ఎంఐఎం ఆధ్వర్యంలో 10th విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ. జిల్లా పంచాయతీ ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన విశ్రాంత ఐఏఎస్ అధికారి మొహమ్మద్ అబ్దుల్ అజీం గురువారం తాంసీ మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. మండల అధికారులతో సమావేశమై పంచాయతీ ఎన్నికలకు కొనసాగుతున్న ప్రక్రియను, చేస్తున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 21న జరగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వవద్దని, ప్రక్రియ అంతా పారదర్శకంగా సాగాలని పంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకులు విశ్రాంత ఐఏఎస్ అధికారి మహమ్మద్ అబ్దుల్ అజీం అధికారులకు సూచించారు. జిల్లా పంచాయతీ ఎన్నికల పరిశీలకులుగా బుధవారం ఆదిలాబాద్కు వచ్చిన ఆయన గురువారం పలు మండలాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా, జిల్లా యోజన క్రీడల అధికారి వెంకటేశ్వర్లు, ఈఓఆర్డి భిక్షపతిలతో కలిసి తాంసీ మండల పరిషత్ కార్యాలయాన్ని గురువారం సాయంత్రం సందర్శించారు. ఎంపీడీఓ భూమయ్యతో మాట్లాడి తాంసీ, భీంపూర్ మండలాల్లో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీల వారీగా రిజర్వేషన్లు, వచ్చిన నామినేషన్ల సంఖ్య, ఏకగ్రీవాలు, ఎన్నికల నిర్వహణ కోసం కొనసాగుతున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా సాగాలని, ఎన్నికల నియమావళికి విఘాతం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుని సస్యరక్షణ చర్యలు పాటించడం వల్ల అధిక దిగుబడులు సాధించి లాభాలను గడించవచ్చని ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ సహా పరిశోధక సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి పేర్కొన్నారు. సాంకేతిక వారోత్సవాలలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన రైతులకు పలు విలువైన సూచనలు అందించారు. ఉత్తర తెలంగాణలో ఏ జిల్లాలో లేని వనరులు ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నాయని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా లాభపడాలని ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ సహా పరిశోధక సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో గురువారం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంకేతిక వారోత్సవాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయం, ఉద్యానవన పంటల సాగు, యాంత్రీకరణ, విలువ ఆధారిత ఉత్పత్తులు అయిన చిరుధాన్యాలు, వాతావరణ ఆధారంగా పండించే పంటలు, సస్యరక్షణ చర్యలు తదితర అంశాలపై గిరిజన రైతులకు అవగాహన కల్పించారు. ఈ నెల 7న ప్రారంభమైన ఈ శిక్షణా శిబిరం గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి మాట్లాడుతూ, ఇతర జిల్లాల కంటే భిన్నంగా ఆదిలాబాద్లో 1200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందన్నారు. సాగుకు యోగ్యమైన నల్లరేగడి నేలలు అందుబాటులో ఉన్నాయని, రైతులకు అన్ని విధాలుగా నిరంతరం సహాయ సహకారాలు అందించే అధికారులు సైతం అందుబాటులో ఉండడం అభినందనీయమన్నారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. సాంప్రదాయ పంటలకు భిన్నంగా నువ్వులు, మొక్కజొన్న, వేరుశెనగ, శనగ, ఉద్యానవన పంటలకు ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు. ముఖ్యంగా రైతులు పంటలకు సమయానుసారంగా ఎరువులు, నేల గుణాన్ని బట్టి నీరు అందించాలని, జింకు లోపాన్ని గమనించి దాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్తర తెలంగాణ లోపల ఏ జిల్లాలో లేని వసతులు మీకు ఒక 2-3 ఉన్నాయి. మీకు ఒకటి ఏంటంటే, మీకు వర్షం బాగా పడుతుంది. ఇక్కడ 100 మిల్లీమీటర్ల వర్షం పడుతుంది. అదే మీరు అనంతపూర్ లాంటి జిల్లాలు చూసుకున్నా, లేదా వరంగల్ లాంటి జిల్లాలు చూసుకున్నా, మీ దగ్గర చాలా చాలా తక్కువ వర్షం పడుతుంది. ఉత్తర తెలంగాణలో వేరే జిల్లాలో కానీ, ఈవెన్ వేరే రాష్ట్రంలో వేరే ప్రాంతాల్లో కూడా ఇక్కడ లేవు. మనకి మూడోది ఏంటంటే, ఇంత మంచి అధికారులు, నేను అన్ని 10 జిల్లాలు తిరుగుతాను. ఏ జిల్లాలో సరే అటు వ్యవసాయ శాఖ కానీ, ఇటు హార్టికల్చర్ కానీ, ఇటు వ్యవసాయ పరిశోధనా స్థానం, ఇటు కృషి విజ్ఞాన కేంద్రాలు,
అందరూ కూడా ఒక వేదిక మీద మనందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పని చేయాలనే తపన ఉన్న అధికారులు మీకు రావడం, సో ఇది కూడా ఒక మంచి శుభసూచకం. ఇన్ని వనరులు ఉన్న మీరు కూడా మిగతా రైతుల్లాగానే పత్తి, సోయా చిక్కుడు, కంది ఇలాంటి పంట వేసుకోవద్దని చెప్తలేం మనం. వాటిలోనూ వేసి తలకు మించిన భారాన్ని పెట్టుకొని అందులోకెళ్ళి లాభం సంపాదించాలి అని చేతి కాల్చుకునే కంటే ఇంతకుముందు మనకు సైంటిస్ట్ గారు చెప్పినట్టు అనేక అవకాశాలు ఉన్నాయి. వాటిని కూడా వాడుకొని మీరు మంచి లాభం పొందాలని మరొకసారి మనం కోరుతున్నాం. విద్యార్థులు విద్యార్థి దశ నుండి జీవిత గమ్యాన్ని నిర్దేశించుకోవాలని హైదరాబాద్ యాకుత్పురా ఎంఐఎం ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ తెలిపారు. జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై 10వ తరగతి ఉర్దూ మీడియం విద్యార్థులకు ఉచితంగా ఆల్-ఇన్-వన్ బుక్లను పంపిణీ చేశారు. ఎంఐఎం పార్టీ మైనార్టీ వర్గాల్లోని నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా విద్య, వైద్యం తదితర రంగాల్లో వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతోందని ఆ పార్టీ యాకుత్పురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఎంఐఎం జిల్లా ఇన్ఛార్జ్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 350 మంది నిరుపేద విద్యార్థులకు ఆల్-ఇన్-వన్ బుక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎంఏ కౌసర్, ఎంఐఎం నాయకులు రోహిత్, షాహిద్, ముదస్సర్ తదితరులు పాల్గొన్నారు. आफरीन बेगम, आफरीन सुल्ताना, अंजुम परवीन, अस्मा बेगम, ఈ సందర్భంగా ముఖ్య అతిథులు సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులు విద్యారంగంలో రాణించడమే లక్ష్యంగా ఎంఐఎం చీఫ్ అసిదుద్దీన్ ఓవైసీ వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారని, అందులో భాగంగా 2005 సంవత్సరం నుండి ఉర్దూ మీడియం చదివే నిరుపేద విద్యార్థులకు నిష్ణాతులైన ఉపాధ్యాయులచే తయారు చేసిన ఆల్-ఇన్-వన్ బుక్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ ఏడు 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. इसको पूरे तेलंगाना में तकसीम का इंतजाम किया। ये मॉडल पेपर जब से शुरू हुआ है तो बेशुमार लोगों के खतूत आए, मुरासिले आए, उनके बयामात आए कि इससे हमारे बच्चों को काफ़ी रहनुमाई मिली, हमारे स्कूल के नतीजे अच्छे निकले। तो इसमें और वसअत देते गए, इसकी और तोसी हुई और इसकी तकसीम में भी बड़े पैमाने पर शुरू की गई। चुनाचे 2019 के इब्तदाई दिनों में ये मॉडल पेपर तालीम माहिर तालीम के निगरानी में इसको तरतीब दिया गया। मैं समझता हूँ कि आपके भी जो इस पे स्टडी करके इम्तिहान में हिस्सा लेंगे उनको यकीनन कामयाबी होगी और उनके लिए रहनुमाई का जरिया भी बनेगा। सच बात तो यह है कि तालीमी मैदान में मुसलमान सबसे कमज़ोर है, पीछे है। रंगनाथ मिश्रा कमेटी की रिपोर्ट, सच्चर कमेटी की रिपोर्ट, गुंडू कमेटी की रिपोर्ट, ये तमाम रिपोर्ट ये बताते कि इस मुल्क में सबसे ज्यादा बैकवर्ड, हर मैदान में जो बैकवर्ड है, जो पसमानदा है वो मुसलमान। SC, ST, BC के भी से कमतर। तो मजलिस इत्तेहादुल मुस्लिमीन ये चाहती है कि उर्दू के सरकारी मदारस में जो गरीब लोग पढ़ते हैं, चाहे वो कोई भी हो, उन लोगों की रहनुमाई के लिए मॉडल पेपर उनकी मदद के लिए काफ़ी है, उनके इंतजाम किए जाएं। सालार मिल्लत अपनी ज़िंदगी में 2005 में इसका आगाज़ किया था, जिसका सिलसिला अभी भी जारी है। नक़ीब मिल्लत ने इसको जारी रखा। सालार मिल्लत की ख्वाहिश थी, वो कहते थे कि गरीब लोग जो तालीम हासिल करते हैं वो सरकारी मदारिस में, और उनका नतीजा बहुत अच्छा आता है। बाज़ स्कूलों में जहाँ गरीब पढ़ते हैं, प्राइवेट स्कूलों से अच्छा नतीजा आता है। तो इस बात का सबूत है कि गरीबों में तालीम का शौक़ ज़्यादा है, उनके नंबरात, उनकी कामयाबी ये बताते हैं कि गरीब लोग पढ़ना चाहते हैं, उनको जरिए नहीं है, उनके पास पैसा नहीं है, उनके पास कोई ऐसे असबाब नहीं है जिसके जरिए वो तालीम हासिल कर सके। तो ऐसे लोगों की हौसला अफजाई के लिए ये मॉडल पेपर तकसीम किया जाता है। తాంసీ పంచాయతీ పాలకవర్గం తొలిసారిగా ఏకగ్రీవమైంది. సర్పంచ్తో పాటు 10 మంది వార్డు సభ్యులను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అటు భీంపూర్ పంచాయతీ సైతం ఏకగ్రీవం కాగా మండలంలోని కమాటవాడలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన పాలకవర్గం గురువారం ఆదిలాబాద్ బోత్ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ నగేష్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
మండల కేంద్రంగా ఉన్న తాంసీ పంచాయతీ చరిత్రలో మొదటిసారిగా పాలకవర్గం ఏకగ్రీవమైంది. తాంసీ పంచాయతీ జనరల్ మహిళకు రిజర్వ్ కాగా సర్పంచ్ స్థానానికి 3 అభ్యర్థులు నామినేషన్లు వేశారు. గ్రామంలోని 10 వార్డులకు గాను 3 వార్డులకు ఒక్కో నామినేషనే రావడంతో అవి ఏకగ్రీవమయ్యాయి. మిగతా 7 వార్డులకు 2 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా గత కొంతకాలంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి కమిటీని ఎన్నుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ దఫా తమ పంచాయతీని ఏకగ్రీవం చేసుకోవడం ద్వారా ఆదర్శంగా నిలిచి మరింత అభివృద్ధి జరిగేలా చూడాలని భావించిన గ్రామస్తులు గురువారం వీడీసీ అధ్యక్షుడు అరుణ్ నేతృత్వంలో సమావేశమై సర్పంచ్, ఉప సర్పంచ్తో పాటు 7 వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్గా పనకంటి స్వప్న, రత్నప్రకాష్, ఉప సర్పంచ్గా సామ సంతోష్ రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో పాటు మిగతా వారు వీడీసీ నిర్ణయానికి కట్టుబడి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ సందర్భంగా వీడీసీ అధ్యక్షుడు అరుణ్ మాట్లాడుతూ రాజకీయాలు, వర్గ విభేదాలను పక్కన పెట్టి సమిష్టి భాగస్వామ్యంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని భావించి పంచాయతీ పాలక వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. వీడీసీ నిర్ణయానికి సహకరించిన గ్రామస్తులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో మరి గ్రామ పెద్దలు, యువకులు, మరి ఎలక్షన్లో నిలబడ్డటువంటి అభ్యర్థులందరి సమక్షంలో మేము గ్రామ సమావేశం నిర్వహించుకున్నాం. మరి అందరి ఏకాభిప్రాయం మేరకు మేము గ్రామ సర్పంచ్ని, ఉప సర్పంచ్ని మరియు అలాగే 10 మంది వార్డు సభ్యులందరినీ కూడా అందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఇటువంటి ఒక చరిత్ర, ఒక మండల కేంద్రమైన మా పెద్ద గ్రామం ఉన్నటువంటి మా గ్రామాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి తోడ్పడినటువంటి మా గ్రామ పెద్దలు, మా గ్రామ యువకులు, మరి పోటీకి నిలబడ్డ అభ్యర్థులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఏకాభిప్రాయంగా ఏకగ్రీవం చేసుకోవడం చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇది ఈరోజు మా తాంసీ గ్రామ ప్రజల విజయంగా మేము భావిస్తున్నాం. దీనికి సహకరించినటువంటి అందరికి కూడా పేరు పేరున మా వీడీసీ తరఫు నుంచి, గ్రామాభివృద్ధి కమిటీ తాంసీ తరఫు నుంచి అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదిలా ఉంటే భీంపూర్ మండలంలో కొత్తగా ఏర్పాటైన కమట్వాడ తొలి పంచాయతీ పాలక వర్గాన్ని ఏకగ్రీవం చేసి గ్రామస్తులు ఆదర్శంగా నిలిచారు. సర్పంచ్గా తాటిపల్లి లావణ్యతో పాటు వార్డు సభ్యులు గురువారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, ఎంపీ గుడం నగేష్, బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు నూతన పాలక వర్గానికి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలియజేశారు. వారి వెంట టీఆర్ఎస్ యోజన విభాగం జిల్లా అధ్యక్షుడు తాటిపల్లి రాజు, గ్రామస్తులు ఉన్నారు. మరోపక్క మండల కేంద్రమైన భీంపూర్ పంచాయతీ ఎస్టీ జనరల్కు రిజర్వ్ కాగా సర్పంచ్తో పాటు 8 వార్డులకు ఒకే నామినేషన్ రావడంతో గ్రామ పాలక వర్గం ఏకగ్రీవమైంది. సర్పంచ్ మడావి లింబాజీతో పాటు 8 మంది వార్డు సభ్యులను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకొని ఆదర్శంగా నిలిచారు. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గురువారం కేఆర్కే కాలనీ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన 2019 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ఆవిష్కరించారు. పట్టణంలోని డైరీ కార్యాలయ ఆవరణలో గురువారం కేఆర్కే కాలనీ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగురామన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఆర్కే కాలనీ పద్మశాలి సంఘం అధ్యక్షులు బండ గంగన్న నేతృత్వంలో ముద్రించిన సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. నూతన సంవత్సరంలో సంఘం సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే జోగురామన్న ఆకాంక్షించారు. జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి ఐక్యత, జోగురామన్న గారు. సార్ 1 మినిట్ సార్. విపక్షాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జనరల్ కేటగిరీలో 10% రిజర్వేషన్లను కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుందని బీజేపీ రాష్ట్ర కమిటీ నాయకురాలు సుహాసిని రెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే నినాదంతో అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రధాని మోడీ అందరి మన్ననలను పొందుతున్నారని బీజేపీ రాష్ట్ర కమిటీ నాయకురాలు సుహాసిని పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు అల్లూరి నారాయణరెడ్డి, జిల్లా కార్యదర్శి దినేష్ మటోలియా, సీనియర్ నాయకులు గంధే కృష్ణకుమార్, పట్టణ అధ్యక్షులు ప్రవీణ్, నాయకులు కాసర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు సుహాసిని రెడ్డి మాట్లాడుతూ
24వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలో ఆర్థికంగా వెనుకబడిన పేదలకు బీజేపీ ప్రభుత్వం 10% రిజర్వేషన్లను కల్పించడం హర్షణీయమన్నారు. దీంతో అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లభించి అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే ఆస్కారం ఉందన్నారు. 124వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన పేదలకి 10% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము, హర్షిస్తున్నాము. మన దేశంలో ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించాలని చెప్పి రాజ్యాంగ పీఠికలోనే పొందుపరచడం జరిగింది. మరి దానికి అనుగుణంగా అగ్రవర్ణాల చెందిన పేదలకి 10% రిజర్వేషన్ ఇవ్వాలనే నిర్ణయాన్ని ఉభయ సభలు కూడా మెజారిటీ సభ్యుల ఆమోదంతో చట్టం రూపంలోకి తీసుకురావడం, ఈ సందర్భంగా మరి అన్ని పార్టీలు ఏవైతే సహకరించినాయో మెజారిటీ సభ్యులకు, పార్టీలందరికీ కూడా మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది నిజంగా చారిత్రాత్మక నిర్ణయం. అనేక మంది పేదలు కేవలం 1-2 మార్కులతో మంచి విద్యా సంస్థల్లో సీటు కోల్పోయినప్పుడు, ఉద్యోగాల్లో అవకాశం రానప్పుడు వారి పడే వేదనని అర్థం చేసుకొని ఈరోజు ప్రధానమంత్రి గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదానికి మాది విధానమని చెప్పే నిర్ణయం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. దీనివల్ల సామాజిక న్యాయం తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు పనిచేస్తున్నారు. అయితే ముఖ్యంగా మరి ఈ రిజర్వేషన్ వల్ల రాజ్యాంగ పరంగా ఇప్పటికే రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వారి శాతానికి ఎలాంటి నష్టం జరగకుండా, వారి కోటాకు ఎలాంటి నష్టం జరగకుండా అదనంగా 10% రిజర్వేషన్ పెంపొందించే క్రియలో ఈరోజు ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మరి ఉభయ సభలు కూడా మరి మద్దతు తెలిపి మరి పేద ప్రజలకు అండగా నిలిచినందుకు కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల్లో చెయ్యలేని పనిని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 4.5 సంవత్సరాల్లో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే విధంగా మరి ముందుకు సాగుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా నేను చెప్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ నాయకులకు మరి ప్రతి ఒక్కరికి కూడా మిగతా పార్టీలన్నిటికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందం చేసుకుని వారు చేపట్టే ప్రతి పనికి మద్దతు ప్రకటించే ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీలు, ఎస్టీల రిజర్వేషన్లను సాధించకపోవడంలో ఆంతర్యమేంటని మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ప్రశ్నించారు. ఇక సర్పంచ్ పదవులను లక్షలు వెచ్చించి కొనుగోలు చేసే పరిస్థితి రావడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటన్నారు. 10% రిజర్వేషన్ పెట్టిందో దానికి మేము మద్దతు పలుకుతున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే 12% ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అది నిన్న చర్చలు కూడా రాకపోవడం, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి ఓట్లు దండుకొని చర్చకు రాకపోవడం, దాంట్లో మరో ముఖ్యంగా ఎస్టీలో లబాన్కు, మత్స్యకారులకు, ఓటర్లకు ఎస్టీలో తీసుకుంటామని మభ్యపెట్టి మరి ఓట్లు దండుకొని ఈరోజు మరి కనీసం కేంద్ర ప్రభుత్వ దృష్టిలో కూడా తీసుకుపోకుండా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పక్కకు పారేసే పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు పూర్తి స్థాయిలో ఎస్టీలకు మరియు మైనార్టీలకు అన్యాయం చేసిన ప్రభుత్వం అని చెప్పక తప్పదు. బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం ఎస్టీలకు 9.4% ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏ రోజైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ రోజు నుంచి ఇవ్వాలా. కానీ ఎస్టీలకు కొన్ని కులాలు కలిపేసి ఇస్తామని చెప్పి కొన్ని కులాలకు ఎందుకు కలుపుతున్నారని మా వాదన కాదు. ఆరే కులస్తులు కూడా ఎస్టీలో కలుపుతామని చెప్పారు, వాళ్ళ జోలికి రాలే. కనీసం సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ మరి భారత ప్రభుత్వం దానికి ఆర్డినెన్స్ తీసుకువచ్చేసి 10%ను మరి అమలు పరిచే విధంగా తీసుకువచ్చారు. కానీ ఎస్సీ ఎస్టీలు చేయకపోవడం, మాకు 12%, 6% రిజర్వేషన్ ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అంటే 3.5% నష్టం జరుగుతుంది. మెడికల్ కాలేజ్ అయినా, ఇంజనీరింగ్ కాలేజ్ అయినా, ఏ ఉద్యోగంలోనైనా, రూల్ ఆఫ్ రిజర్వేషన్లో అయినా ఈ విధంగా నష్టం చేసే పరిస్థితి ఈరోజు ఉత్పన్నం అవుతుంది. దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కేసీఆర్ గారు రాష్ట్రపతికి ఓటు వేయడానికి మాత్రం ఊరుకుండా పోతావు, మోదీతోని ములాఖాత్ అవుతావు, అన్నీ చేస్తావు, కానీ మైనార్టీ ఎస్టీల విషయంలో మాత్రం అసలే పట్టించుకోలేదు. కానీ మొన్న ఓట్లు మాత్రం దండుకున్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి అందుబాటులో ఎవరు ఉన్నారు, పార్టీ కోసం ఎవరు పని చేస్తున్నారు అవి అని సర్వే చేస్తున్నారు. ప్రత్యేకమైన టీం పెట్టారు. వచ్చే వారం నుండి దానిపైన సర్వే జరుగుతుంది. విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే ఎన్సీసీ ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ ఎన్సీసీ కమాండర్ కర్నల్ డీకే గుప్తా స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో గత 6 రోజులుగా కొనసాగుతున్న 4 జిల్లాల ఎన్సీసీ శిక్షణా శిబిరాన్ని ఆయన గురువారం సందర్శించారు.
దేశ ప్రగతిలో ఎన్సీసీ భాగస్వామ్యం ఉంటుందని 32 బెటాలియన్ నిజామాబాద్ కమాండింగ్ అధికారి కల్నల్ డీకే గుప్తా పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గల ఆడిటోరియంలో గత 6 రోజులుగా కొనసాగుతున్న 13వ సిఏటీసీ ఎన్సీసీ శిక్షణ శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించి ఎన్సీసీ క్యాడెట్లకు పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సందర్భంగా శిబిరానికి విచ్చేసిన అతిథులకు ఎన్సీసీ క్యాడెట్లు గౌరవ వందనం సమర్పించి స్వాగతం పలికారు. అనంతరం క్యాడెట్లు ఎన్సీసీ గేయాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్సీసీ కమాండింగ్ అధికారి కల్నల్ సనల్ కుమార్, క్యాంపు శిక్షణాధికారి రాజేంద్ర సింగ్లతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్లకు చెందిన ఎన్సీసీ అధికారులు, క్యాడెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమాండర్ కల్నల్ డీకే గుప్తా మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ఆదర్శవంతమైన ఆశయాలతో సమయాన్ని వృధా చేయకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రమశిక్షణతో లక్ష్య సాధనకు శ్రమించాలన్నారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందుగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధనకు నిరంతరం పరితపించాలన్నారు. క్రమశిక్షణతో కూడిన ఎన్సీసీ శిక్షణ విద్యార్థులకు జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందని, దేశ సేవ చేసే అవకాశం ప్రతి విద్యార్థికి ఎన్సీసీ వలన లభిస్తుందన్నారు. कि अपना जो काम है वो बिल्कुल समय पर करें, कभी आगे ना टालें, क्योंकि ये समय चला जाएगा. एक एनसीसी कैडेट जो यहाँ पर है, वो एनसीसी कैडेट जो है यहाँ पर, उसको क्या क्या ऐसी चीजें मिल रही हैं जो बाकी जो स्टूडेंट्स हैं उनको नहीं मिल रहा. जिंदगी में सफल होने के लिए सबसे ज्यादा जो जरूरी चीज है वो है एक विजन, एक गोल होना. सक्सेसफुल बनने के लिए एक एम होना जरूरी है, एक गोल होना जरूरी है, एक लक्ष्य होना जरूरी है. और उस लक्ष्य को पाने के लिए हमको एक अच्छा इंसान होना जरूरी है. एक अच्छा इंसान, जैसे कि अभी आपके सीओ साहब ने बताया, अच्छा इंसान वो अच्छा इंसान है जो दूसरे इंसान के काम आता है, अपना काम रिस्पॉन्सिबिलिटी से करता है और उसको बताए हुए नियमों के अनुसार करता है. बताए हुए नियमों के अनुसार करने को हम डिसिप्लिन कहते हैं. एनसीसी का मोटो क्या है? यूनिटी और दूसरे इंसान का काम करना, काम आना, यूनिटी, टीम वर्क, किसी भी काम को सही तरीके से करना, डिसिप्लिन. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ గోల్డ్ కప్ టోర్నమెంట్ను ఈ నెల 12 నుంచి చాందాటి క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నరోత్తం రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలను గురువారం నిర్వాహకులు వెల్లడించారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే తెలంగాణ గోల్డ్ కప్ని ఈసారి మన ఆదిలాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే జోగురామన్న గారు, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ ధరం గురువారెడ్డి గారు, రంగినేని మనీషా మేడం గారు, మున్సిపల్ చైర్మన్ హాజరవుతున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతిభాగల క్రీడాకారులను వెలికితీసి వాళ్ళని స్టేట్కి, ఐపీఎల్, ఇండియన్ టీంకి ఆడించడమే లక్ష్యం. అదేవిధంగా బీసీసీ అఫిలియేషన్ గురించి కూడా ఈ ఒక టోర్నమెంట్ ఒక మైలురాయిగా నిలిచిపోయేలాగా నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ 12th జనవరి నుంచి 18th జనవరి వరకు చాందా క్రికెట్ గ్రౌండ్లో ఐపీఎల్ మాదిరిగా కలర్ డ్రెస్లు, వైట్ బాల్, టర్ఫ్ వికెట్ మీద నిర్వహించడం జరుగుతుంది. దీనికి అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరై క్రికెటర్ని ఉత్సాహపరచాలని కోరుతున్నాను. రోజు రోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం వల్ల మానవాళి మనుగడకు, పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని నలంద విద్యా సంస్థల చైర్మన్ దారట్ల కిష్టు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలోని రైతు బజార్లో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, మున్సిపల్ ఐకేపీ సిబ్బంది, చిరు వ్యాపారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకం వలన కలిగే అనర్థాలను ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్యపరిచేలా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో గురువారం ఆదిలాబాద్ మున్సిపల్ శాఖ, నలంద ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సంయుక్తంగా పట్టణంలోని రైతు బజార్లో స్వచ్ఛ భారత్లో భాగంగా కూరగాయల అమ్మే చిరు వ్యాపారులకు, వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది ప్లాస్టిక్ను నిషేధించాలని నినాదాలు చేస్తూ ప్లాస్టిక్ వలన కలిగే అనర్థాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపరిచారు.
ఈ కార్యక్రమంలో నలంద విద్యా సంస్థల చైర్మన్ దారట్ల కిస్టు, ఎన్ఎస్ఎస్ అధికారి గాలి అశోక్, ఐకేపీ కోఆర్డినేటర్ సుభాష్, మున్సిపల్ మేనేజర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ దారట్ల కిస్టు మాట్లాడుతూ నిషేధిత ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. వ్యాపారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 మైక్రాన్లు ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్లను మాత్రమే విక్రయించాలన్నారు. అంతకంటే తక్కువ క్వాలిటీ ఉన్న ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తారని చెప్పారు. మగ్గంపై నేచిన సంచులను మాత్రమే వాడటం వలన పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు కార్మికులను ప్రోత్సహించిన వారం అవుతామని తెలిపారు. నలంద కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఈ సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతలను తొలగించడానికి గత 2 రోజుల నుంచి మొన్న ట్రాఫిక్ గురించి, అదేవిధంగా నిన్న మెడికల్ క్యాంపు, ఇట్లా ఈరోజు ఇక్కడ ప్లాస్టిక్ నివారణ గురించి నివారించడానికి దానివల్ల వచ్చేటువంటి అనర్థాల గురించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రైతు బజార్లో అంటే ప్రతి విషయంలో కూడా మరి దాదాపు అవేర్నెస్ కలిగి ఉన్నప్పటికీ దీంతో ఉపయోగిస్తే అనేకమైనటువంటి వాతావరణ సమతుల్యమే కానివ్వండి, అదేవిధంగా ఈ పశువులు కానీ తర్వాత మిగతా వాళ్ళు కూడా ఈ ప్లాస్టిక్ని ఉపయోగించే వస్తువులు తిని చనిపోవడం కూడా జరుగుతున్నది. అదేవిధంగా మన ఈ చెత్తలో ఇదంతా ప్లాస్టిక్ గెలవడం చేత భూమి లోపల నిస్సారంతో కూడా మరి పంటలు దెబ్బతినడం జరుగుతుంది. అదేవిధంగా వాతావరణం సమతుల్యం కూడా దెబ్బతినడం జరుగుతుంది. మరి అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు తెలిసి కూడా ఇటువంటి పనులు చేస్తున్నారు కాబట్టి మరి వాళ్ళకి దీన్ని ఉపయోగించడం వల్ల ఏ విధమైనటువంటి నష్టాలు సంభవిస్తాయనేటువంటి విషయాన్ని మరి అందరికీ ఇక్కడ వచ్చినటువంటి రైతు బజార్లో మరి ఉన్నటువంటి అమ్ముతున్నటువంటి విక్రయదారులకు, అదేవిధంగా ఇక్కడ కూరగాయలు తీసుకుపోతున్న వినియోగదారులకు కూడా దీన్ని ఉపయోగించొద్దు, దీన్ని ఉపయోగించడం వల్ల అనేకమైనటువంటి అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ బదులుగా మరి పేపర్ బ్యాగుల్ని తర్వాత బట్ట సంచుల్ని ఉపయోగించాలని చెప్పేసి వారు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఎలాంటి దంత సమస్యలకైనా సులభంగా పరిష్కారం పొంది మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మెరుగైన దంత వైద్య సేవలు అందించుటకై ఆదిలాబాద్ లో మొట్టమొదటిసారిగా డాక్టర్ దారుట్ల సజీవ్ కుమార్ ఎండిఎస్ కవిత మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలను ప్రారంభించారు. మా ప్రత్యేకతలు ఎత్తు, వంకర మరియు సందు పళ్లకు ప్రతిరోజు క్లిప్ ట్రీట్మెంట్ అందించే ఏకైక దంత వైద్యశాల. స్టెయిన్లెస్ స్టీల్, సిరామిక్, లింగ్వల్ బ్రేసెస్ ద్వారా ఎత్తు, వంకర మరియు సందు పళ్లను సరిచేయబడును. పిప్పి పళ్లకు ఫిల్లింగ్ మరియు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. పళ్ళు లేని వారికి ఫిక్సెడ్ పళ్ళు, సిరామిక్, జెర్కోనియం మరియు లావా కంప్లీట్ డెంచర్ ట్రీట్మెంట్ ద్వారా పళ్లను కట్టబడును. లేజర్ ట్రీట్మెంట్ మరియు ఫ్లాప్ సర్జరీ ద్వారా చిగుళ్ల వ్యాధులను నయం చేయబడును. రంగు మారిన పళ్లను అడ్వాన్స్డ్ బ్లీచింగ్ పద్ధతి ద్వారా సరి చేయబడును. గుట్కా, తంబాకు, పొగాకు ప్రభావం వల్ల నోరు తెరవడం ఇబ్బంది పడే వారికి అత్యాధునిక చికిత్స చేయబడును. మా దంత వైద్యశాలలో ప్రతి గురువారం, శనివారం ఉచిత దంత వైద్య పరీక్షలు చేయబడును. మా చిరునామా కవిత మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆపోజిట్ బిగ్ బజార్, సిటీ యూనియన్ బ్యాంక్ ప్రక్కన, ఆదిలాబాద్. సెల్ నంబర్ 9581644730. హిందూ సాంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచే అన్ని పండుగలను సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తూ వాటి విశిష్టతను చాటుతున్నామని సమితి జిల్లా అధ్యక్షుడు దుర్గం రాజేశ్వర్ తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13న పట్టణంలోని మార్వడి ధర్మశాలలో ముగ్గుల పోటీని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ యొక్క సనాతన హిందూ ఉత్సవ సమితి మరుగున పడుతున్న ఈ యొక్క సంస్కృతిని బయటకు తెర మీదకి తీసుకురావడం కోసం జిల్లా మొత్తంలో మరి మా యొక్క కమిటీ సరిపోవడం లేదు. కావున గతంలో ఉన్నటువంటి ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ యథావిధిగా ఉంటూ మరియు అదనంగా నేను జిల్లా అధ్యక్షుడిగా అదనంగా కొన్ని పోస్టులు మేము దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా పేర్లు నేను చదువుతా. వ్యవస్థాపక అధ్యక్షులు జగదీష్ అగర్వాల్ ఉంటారు. కార్యనిర్వాహక అధ్యక్షులుగా డాక్టర్ పపుల్ వజే గారు ఉంటారు. మరి అదేవిధంగా సెక్రటరీ జనరల్గా కందుల రవీందర్ గారు, మరి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మేకల అశోక్ గారు, మరి అదేవిధంగా ఉపాధ్యక్షులుగా సీడం రామకిషన్ గారు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా
శ్రీ బట్టి గజేందర్ గారు, ముఖ్య సలహాదారులుగా శ్రీ అన్నదానం జగదీశ్వర్ గారు మరియు శ్రీ గేడం మాధవ్ గారు మరి ఈ యొక్క కమిటీలో మేము తీర్మానం చేసి మేము దీన్ని ప్రకటించడం జరుగుతున్నది. మరి అదేవిధంగా గతంలో ఉన్నటువంటి కమిటీ, ఇప్పుడున్న కమిటీ అందరం కూడా కలిసి విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరుతూ మరి మేము ఈ యొక్క సంక్రాంతి ముగ్గుల పోటీ 13 తారీఖు ఈ జనవరి రోజు మరి ఇదే ఉదయం 11 గంటలకు మార్వాడి ధర్మశాలలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా మన మహిళలందరూ కూడా మా యొక్క సెక్రటరీ జనరల్ మరియు సెక్రటరీ జనరల్ మన అశోక్ గారికి మరియు కందుల రవీందర్ గారికి వారి యొక్క ప్రెస్ ద్వారా మేము మరి వారి యొక్క నంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా నమోదు చేసుకొని మా యొక్క సనాతన హిందూత్సవ తరపున ప్రైజులు ఇవ్వబడతాయి. కావున అందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకొని మనము సనాతన మన సంస్కృతిని చాటి చెప్పాలని ప్రతి నెల జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘ భవనంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పెన్షనర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి కిష్టయ్య సూచించారు. గురువారం శరత్ లేజర్ కంటి ఆసుపత్రి వైద్య బృందం సభ్యులు రిటైర్డ్ ఉద్యోగుల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్కు చెందిన శరత్ లేజర్ కంటి ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ రవి, అనుష ఉచిత కంటి పరీక్షలు నిర్వహించగా జిల్లాలోని పలువురు పెన్షనర్స్ కుటుంబ సభ్యులతో కలిసి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మారెడ్డి, కిష్టయ్య, మహేంద్రరెడ్డి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కిష్టయ్య మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఎంప్లాయీస్ కంటి సమస్యలకు ప్రతి నెల 2వ మరియు 4వ గురువారం సంఘం కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. రెటినా, కంటి సమస్యలు గల వారికి కంటికి సంబంధించిన సమస్యలను పరిశీలించి అవసరమైతే శస్త్రచికిత్సలు చేస్తారని పేర్కొన్నారు. హెల్త్ కార్డు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, జర్నలిస్టులు నగదు రహిత కంటి శస్త్రచికిత్సలు చేసుకోవచ్చని తెలియజేశారు. మా యొక్క ఈ పెన్షనర్స్ భవన్లో కూడా మేము ప్రతి 2వ గురువారము మరియు 4వ గురువారము మన ఏదైతే ఉన్నదో మన కంటి పరీక్షలు మన హెల్త్ కార్డు పైన చేయించడం జరుగుతుంది. ఇందులో విశ్రాంత ఉద్యోగులకే కాకుండా ఉద్యోగులకు, జర్నలిస్టులకు కూడా ఇక్కడ ఉచితంగా హెల్త్ కార్డుల పైన పరీక్షలు నిర్వహించి వారికి క్యాటరాక్ట్ గిన ఉంటే, శుక్లాలు గిన వచ్చి ఉంటే వాళ్ళని వరంగల్కు అక్కడ శరత్ హాస్పిటల్కు పంపించి అక్కడ వాళ్ళకు ఆపరేషను లెజర్ ద్వారా చేయించడం జరుగుతూ ఉన్నది. మరి ఒక విషయము, ముఖ్య విషయము విశ్రాంత ఉద్యోగులందరికీ తెలియనిది ఏమనగా వచ్చే నెల ఐటీ యొక్క రిటర్న్స్ దాఖలు చేపరచాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక ఈ నెల వచ్చే నెల లోపల వాళ్ళు 2 విడతలుగా ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ పడ్డ వాళ్ళకు కట్ చేసే అవకాశాలు ఉన్నాయి కనుక అట్లా కట్ చేయకుండా ఉండడానికి మేము డిటిఓని రిప్రజెంట్ చేసినాము. 15,000 వరకు ఐటీ పడితే వాళ్ళకు ఈ నెల కట్ చేయకుండా వచ్చే నెలలో చేస్తామని అన్నారు. ఆ లోపల ఈ నెలలనే ఎవరికైనా సేవింగ్స్ కానీ లేక ఇతర ఫిక్స్డ్ డిపాజిట్లు ఐటీలో వాళ్ళకు రాయితీ పొందడానికి అవకాశం ఉన్నదో వాటి యొక్క జిరాక్స్ కాపీలని, ఫిక్స్డ్ డిపాజిట్ల యొక్క జిరాక్స్ కాపీలని వాళ్ళ పర్టికులర్స్ తెచ్చిస్తే మేము ఈ యొక్క డిటిఓలో వాటిని సబ్మిట్ చేసి వాళ్ళకు ఐటీలో మనకు మినహాయింపు పొందడానికి మేము కృషి చేస్తామని చెప్పి ఎంఎస్ లతీఫీ 40 ఎంట్రన్స్ ఆధ్వర్యంలో 2 ఏళ్ల ఉచిత ఐఐటి జేఈఈ శిక్షణకు ప్రతిభ గల వారిని ఎంపిక చేయడంలో భాగంగా ఈ నెల 13న పట్టణంలోని మదర్స్ కేర్ పాఠశాలలో పరీక్షను నిర్వహించనున్నట్లు హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు సర్దార్ ఈ అలం తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ह्यूमन वेलफेयर ऑर्गेनाइजेशन की तरफ से ऑल माइनॉरिटीज़ को इत्तला दे रहा हूँ कि एमएस लतीफ़ी 40 जो टैलेंट टेस्ट रखा गया है 13 जनवरी को 10 बजे से 1 बजे तक मदर्स केयर स्कूल पर, उसका रजिस्ट्रेशन टाइम हम 12 तक रखे हैं.
जल्द से जल्द ऑनलाइन रजिस्ट्रेशन कराइए। ये पोस्टर जो आप लोगों को दिखा जा रहा है, इस पे वेबसाइट है, वो वेबसाइट ओपन करें तो फॉर्म आ जाता। फॉर्म भरने के बाद आपको हॉल टिकट प्रिंट निकाल लीजिए, उस पर फ़ोटो लगाइए और अपनी दस्तखत कीजिए। और मदर्स केयर स्कूल पर 9 बजे आप सब लोग तशरीफ़ ला लीजिए, जल्द से जल्द रजिस्ट्रेशन करवा लीजिए। इंशाल्लाह ये टैलेंट टेस्ट जो रखा गया है इसमें आपको 4 लाख रुपए की स्कॉलरशिप है जो MS वाले देंगे। यहाँ का जो एग्ज़ाम होगा, फिर अगर यहाँ पास हो गए तो हैदराबाद में एक एग्ज़ाम होगा, अगर वहाँ पास हो जाएंगे तो आपको 2 साल का एजुकेशन विथ हॉस्टल एंड मैनेजमेंट एंड कोचिंग के साथ रख लिया जाएगा। ये तमाम इत्तला ऑल माइनॉरिटीज़ को दी जा रही है ह्यूमन वेलफेयर ऑर्गेनाइजेशन के थ्रू। जल्द से जल्द आप रजिस्ट्रेशन करवा लीजिए ऑनलाइन। తలమడుగు మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలను జరిపించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పోషకాహారంతో ఉనగూరే ప్రయోజనాలను వివరిస్తూ అంగన్వాడీల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తలమడుగు మండల కేంద్రంలోని 3వ అంగన్వాడీ కేంద్రంలో గురువారం ICDS ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలను ఘనంగా నిర్వహించారు. తలమడుగులో మొత్తం 4 అంగన్వాడీ కేంద్రాలుండగా వాటి పరిధిలోని 7 గర్భిణీలకు సాంప్రదాయబద్ధంగా శ్రీమంతం జరిపించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు అందిస్తున్న వివిధ రకాల పోషకాహారాన్ని ప్రదర్శించారు. 4 అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు, ఆయాలతో పాటు గర్భిణీల కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు సునీత మాట్లాడుతూ గర్భం దాల్చిన నాటి నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేసుకున్న గర్భిణీలకు వ్యాక్సినేషన్తో పాటు ప్రతినిత్యం పోషకాహారాన్ని అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవమైన వారికి 13,000 ఆర్థిక సాయంతో పాటు కేసీఆర్ కిట్ను అందిస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ అంగన్వాడీల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు, గర్భవతులకు, బాలింతలకు అంగన్వాడీ సెంటర్లలో అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతున్నాయి. మళ్ళీ ప్రతి మహిళ కూడా గర్భవతి కానీ బాలింత కానీ ఇక్కడే సెంటర్లలోనే తినడం జరుగుతుంది. 3 నెలల గర్భవతికి ఇమ్యునైజేషన్ తప్పకుండా చేయిస్తున్నారు ఇక్కడే అంగన్వాడీ సెంటర్లలో. మళ్ళీ ఆడపిల్ల ఉడితే 13,000 రూపాయలు, మగ పిల్లవాడు ఉడితే 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మన కేసీఆర్ కిట్ కానీ గవర్నమెంట్ హాస్పిటళ్లలో ప్రసవాలు అయితే కేసీఆర్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు అంగన్వాడీ సెంటర్లలో జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గర్భవతులు కానీ, బాలింతలు కానీ, చిన్నపిల్లలు కూడా పౌష్టికాహారం ఇక్కడే ఈ సెంటర్లలోనే దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది నిరుపేదల కోసం పెట్టిన ఈ సంస్థ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పేరు నమోదు చేయించుకొని తప్పకుండా తినాలి. వాళ్ళ ఆరోగ్యం మంచిగా చూసుకోవాలి. పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటాడు ఇక్కడ తినడం వల్ల. ఇటువంటి స్కీములన్నీ ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్క మహిళ కూడా ఇక్కడ వచ్చి తినాల్సి ఉంటుంది, అవసరం ఉంటుంది. సామూహిక శ్రీమంతాలు, తర్వాత అన్నప్రాసన, ఇటువంటి అక్షర అభ్యాసం అటువంటి ఇక్కడ ఈ సెంటర్లలో జరుపుతున్నారు కాబట్టి ఎంతో మంచి విషయాలు, మంచి కార్యక్రమాలు కాబట్టి ఇటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములై ప్రతి ఒక్కరికి కూడా భాగస్వాములై ఇందులో ఉండాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగాలి, ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని ఎన్నికల ప్రత్యేక అధికారి సూచన. పలు మండలాల్లో పర్యటిస్తూ ఏర్పాట్ల పరిశీలన. జిల్లాలో అనుకూలమైన వాతావరణం, అవసరమైన వనరులు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న వ్యవసాయ పరిశోధనా సంచాలకులు ఉమారెడ్డి. ఉద్యానవన పంటల సాగుపై దృష్టి సారించాలని సూచన. నిరుపేదల కుటుంబాల్లో విద్యా వెలుగులే ఎంఐఎం లక్ష్యం. ఆ పార్టీ యాకుత్పురా ఎమ్మెల్యే అహ్మద్ పాషా స్పష్టీకరణ. ఎంఐఎం ఆధ్వర్యంలో 10th విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.